395 bank officer jobs, salary up to 47 lakh CTC, specialist officer and general banking officer posts. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ఇది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎండ్ వరకు చూస్తే మాత్రమే నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. చాలామంది చేసే ఒక తప్పు, శాలరీ మాత్రమే చూసి అప్లై చేస్తున్నారు, బట్ ఎలిజిబిలిటీ, ఎక్స్పీరియన్స్, సర్వీస్ బౌండ్, సెలక్షన్ ప్రాసెస్ మిస్ అవుతున్నారు. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్ నోటిఫికేషన్ అయితే సింపుల్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ట్రిక్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ వేకెన్సీ అయితే రిలీజ్ చేసిందనమాట. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే 21 జూలై 2026 నుండి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th ఆగస్ట్ 2026 అనమాట. ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇదిగోండి, ఆర్గనైజేషన్ వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. రిక్వైర్మెంట్ అయితే యూనియన్ బ్యాంక్ రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ 2026 to 2027 అనమాట. పోస్ట్ నేమ్స్ వచ్చేసరికి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్. వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్ 395 అనమాట. అప్లికేషన్ మోడ్ అయితే ఆన్లైన్. రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ అయితే 21 జూలై 2026 అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th ఆగస్ట్ 2026 అనమాట. జాబ్ లొకేషన్ అయితే ఎక్కడ రావచ్చు. వేకెన్సీ వచ్చేసరికి చూడండి, టోటల్ వేకెన్సీ అయితే 395 అనమాట. డిఫరెంట్ ఆఫీసర్ స్కేల్స్లో రిక్వైర్మెంట్ చేస్తారు. ఇది కూడా మేనేజర్కి అయితే 163 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ అయితే అప్రాక్సిమేట్లీ అప్ టు 21 lakhs సిటీసీ అనేది వస్తుంది. సీనియర్ మేనేజర్కి అయితే 163 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ అయితే అప్రాక్సిమేట్లీ 25 lakhs సిటీసీ అయితే ఉంటుంది. చీఫ్ మేనేజర్కి వచ్చేసరికి 53 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 30 lakhs సిటీసీ అయితే ఉంటుంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి వచ్చేసరికి 20 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 38 lakhs సిటీసీ ఉంటుంది. అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్కి వచ్చేసరికి 7 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. శాలరీ మాత్రం 47 lakhs సిటీసీ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. ఇది యాన్యువల్ అప్రాక్సిమేట్లీ సిటీసీ. బేసిక్ శాలరీ కాకుండా దీంతోపాటు డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, స్పెషల్ అలవెన్స్, లీజ్ ఫెసిలిటీస్, ఎల్ఎఫ్సి అండ్ మెనీ బ్యాంక్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ వచ్చేసరికి చూద్దాం. యూఆర్కి వచ్చేసరికి 170 వేకెన్సీస్ అనమాట. ఓబీసీ వచ్చేసరికి 105 వేకెన్సీస్, ఎస్సీ వచ్చేసరికి 57 వేకెన్సీస్, ఎస్టీ వచ్చేసరికి 27 వేకెన్సీస్ అనమాట. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 36 వేకెన్సీస్. ఇలాగే కాకుండా డిసేబుల్ పర్సన్ రిజర్వేషన్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ వచ్చేసరికి 395 వేకెన్సీస్ అనమాట. ఫ్రెండ్స్, ఇది నార్మల్ బ్యాంక్ పీఓ నోటిఫికేషన్ కాదు. ఆల్మోస్ట్ 108 డిఫరెంట్ పోస్ట్ కోడ్స్ ఉన్నాయి. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఫారెక్స్, రిస్క్, లా, సివిల్, ఎలక్ట్రికల్, ఫైర్, ఆర్కిటెక్చర్, సిఏ, డేటా సైన్స్, ఫ్లట్టర్, మెరెంట్, లైనక్స్, విండోస్, నెట్వర్కింగ్, ఎస్ఓసి, ఫైర్వాల్, డేటాబేస్, క్లౌడ్, వెండర్ మేనేజ్మెంట్, ఫుల్ స్టాక్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఏపీఐ మేనేజ్మెంట్, బ్లాక్ చైన్, ఐఓటీ, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్, ఆర్పిఐ, డేటా ప్రైవసీ, ఈటీఎల్, ఓపెన్ బ్యాంకింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంకా చాలా స్పెషలైజ్డ్ రోల్స్ అయితే నోటిఫికేషన్లో ఉన్నాయన్నమాట. మీరు ఇంకా చూడాలనుకుంటే ఇదిగోండి, నోటిఫికేషన్ అయితే కింద ఉంటుంది. ఇంకా ఏ రోల్స్ ఉన్నాయో ఇక్కడైతే నోటిఫికేషన్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇవన్నీ నోటిఫికేషన్ పోస్ట్ నేమ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి అయితే ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ పోస్ట్ బట్టి చేంజ్ అవుతుంది. జనరల్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంబీఏ, సిఏ, సిఎంఏ, లా, ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఫైర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, ఫైనాన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, డిసాస్టర్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్,
మ్యాథమెటిక్స్ ఇంకో నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మన నోటిఫికేషన్లోకి వచ్చేసరికి అయితే చూడండి, ఇక్కడైతే ఇంకా స్పెషలైజ్ చేసి ఉన్నాయి నోటిఫికేషన్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ పోస్ట్కి రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. ఫ్రెషర్స్కి ఆల్మోస్ట్ ఆపర్చునిటీస్ లేవు. మినిమం ఎక్స్పీరియన్స్ అయితే 2 years, 3 years, 5 years, 7 years, 10 years, 12 years, 15 years పోస్ట్ బట్టి అయితే వేరే అవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ కంపల్సరీగా చెక్ చేయండి. ఏజ్ కూడా పోస్ట్ వైజ్ డిఫరెంట్. మినిమం 22 years ఉండాలి, మ్యాక్సిమం అయితే 15 years మాత్రమే. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీకి వచ్చేసరికి 3 years, డిసేబుల్ పర్సన్కి అయితే 10 years అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 5 years అనమాట. 1984 రైట్ విక్టమ్స్కి అయితే 5 years అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1st July 2026 అనమాట. శాలరీ ప్యాకేజ్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. మేనేజర్కి అయితే 21 lakhs సిటీసీ అనమాట. ఇది సీనియర్ మేనేజర్కి అయితే 25 lakhs, చీఫ్ మేనేజర్కి అయితే 30 lakhs, అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి అయితే 38 lakhs అనమాట. అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్కి అయితే 47 lakhs అనమాట. ఇన్ అడిషనల్ డిఏ, మెడికల్, హౌస్ రెంట్, లీజ్ అకామిడేషన్, స్పెషల్ అలవెన్స్, ట్రావెల్, ఎల్ఎఫ్సి, బ్యాంక్ బెనిఫిట్స్, ప్రమోషన్ ఆపర్చునిటీస్ అన్నిటికీ బ్యాంక్ రూల్స్ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అయితే ఎస్సీ ఎస్టీ డిసేబుల్ పర్సన్కి అయితే 177 రూపీస్ అనమాట. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 1180 రూపీస్ అనమాట. అంతా ఆన్లైన్ పేమెంట్. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫీజు వన్స్ పే చేశాక రీఫండ్ ఉండదు. సెలక్షన్ పోస్ట్ బట్టి ఉంటుంది. జనరల్ స్టేజెస్ అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ. సమ్ హైయర్ స్కేల్ పోస్ట్కి అయితే ఇంటర్వ్యూ ఓన్లీ లేదా ఇంటర్వ్యూ ప్లస్ అసైన్మెంట్ ఉంటుంది. స్కేల్ 2 అండ్ స్కేల్ 3 స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అయితే ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. 50 questions అనమాట, 100 marks అనమాట. మొత్తం 60 minutesలో అయితే కంప్లీట్ చేయాలన్నమాట. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్కి అయితే 125 questions ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 175 మార్క్స్ అనమాట. ఏ సెక్షన్స్ ఉంటాయంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వాంటిటేటివ్, రీజనింగ్, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ నేచర్ ఓన్లీ. ఫైనల్ మెరిట్కి ప్రొఫెషనల్ నాలెడ్జ్ మార్క్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. రాంగ్ ఆన్సర్కి 25% నెగిటివ్ మార్క్ అనమాట. అంటే 0.25 అంటే 4 మిస్టేక్స్కి 1 నెగిటివ్ మార్క్ అయితే చేస్తారనమాట. ఇంటర్వ్యూకి అయితే 100 మార్క్స్ అనమాట. జనరల్ కేటగిరీకి వచ్చేసరికి మినిమం 50 మార్క్స్ వస్తే సరిపోద్ది. రిజర్వ్డ్ కేటగిరీకి అయితే మినిమం 45 మార్క్స్ అయితే రావాలి. ఫైనల్ మెరిట్లో అయితే ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి ప్రిపేర్ చేస్తారు. టై సిచ్యువేషన్లో అయితే ఏజ్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్కి ప్రయారిటీ ఉంటుంది. సర్వీస్ బాండ్కి వచ్చేసరికి ఇప్పుడైతే మన నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ కండిషన్లోకి అయితే వచ్చాం. జనరల్ బ్యాంకింగ్ పోస్ట్ సెలెక్ట్ అయితే మినిమం 3 years బ్యాంక్లో వర్క్ చేయాలి. లేదు అంటే 2 lakhs ప్లస్ ట్యాక్స్ పే చేయాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసరికి 3 years కంప్లీట్ చేయకపోతే 2.5 lakhs ప్లస్ ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి అప్లై చేయడానికి ముందే ఈ పాయింట్స్ కంపల్సరీ కన్సిడర్ చేయండి. ఇంకో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను చూడండి. 1 candidate ఓన్లీ 1 పోస్ట్కి అప్లై చేయాలి. ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. ఎగ్జిస్టింగ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రాపర్ ఛానల్ ద్వారా అప్లై చేయాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 2 years ప్రొవిజన్ ఉంటుంది. బ్యాంక్ వేకెన్సీస్ మాడిఫై చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చేంజ్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇండియా వైడ్ ఉంటాయి. ఇంటర్వ్యూ సెంటర్స్ బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కోసం నోటిఫికేషన్ కాదు, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్, క్లౌడ్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఫ్లటర్ డెవలపర్స్, మెరైన్ డెవలపర్స్, లైనక్స్ అడ్మిన్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, సిఏ ప్రొఫెషనల్స్, రిస్క్ ఆఫీసర్స్, లా ఆఫీసర్స్, సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, ఫైర్ ఆఫీసర్స్, ఫారెక్స్ ప్రొఫెషనల్స్, బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్, వెండర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ గోల్డెన్ ఛాన్స్ అయితే అనమాట చెప్పొచ్చు.
సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ రిక్వైర్మెంట్ 2026 నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో షేర్ చేస్తాను. మీ క్వాలిఫికేషన్కి సూటబుల్ పోస్ట్ ఐడెంటిఫై చేసి అప్పుడే అప్లై చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్లో బ్యాంకింగ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్. జై హింద్.